హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను 1 కేజీ అయితే తీసుకున్నానండి ఫిష్. సో దాన్ని శుభ్రంగా ఉప్పు లెమన్ వేసి నీట్గా కడుక్కొని, తర్వాత అల్లం పేస్టు, పసుపు, సాల్టు, కారపొడి, కారం తగ్గట్టు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సో గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసుకొని, తర్వాత ఫిష్ కబాబ్ పౌడర్ అండి. సో నేను అవుట్ సైడ్ ఇన్స్టాంట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. సో కొద్దిగా కార్న్ఫ్లవర్ తీసుకొని వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలండి. ఇందులోనే లెమన్ కూడా పిండుకోవాలండి. లెమన్ ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండుకున్నానండి నేను. సో అది కొంచెం మిస్ అయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. ఇది ముళ్ళు అయితే ఎక్కువ ఉండవండి, ఒకే సింగిల్ ముళ్ళు అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా చేపల ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ విధంగా లెమన్ పిండుకున్న తర్వాత బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే నేను ఒక 2-3 గంటలు పెట్టేసుకున్నానండి. ఇన్స్టాంట్గా కూడా అప్పటికప్పుడు కనీసం ఒక 15 నిమిషాలన్నా కలిపి పెట్టుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. సో నేను ఈవినింగ్ ఫ్రై చేశాను, ఆఫ్టర్నూన్ కలిపి పెట్టి. సో కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫిష్లన్నీ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో స్లోగా టర్న్ చేసుకోవాలండి, 2 పక్కల బాగా ఉడకనివ్వాలి ఫిష్ అనేది. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈ విధంగా ఫిష్ అయితే బాగా వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. సో ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే ఫిష్ ఫ్రై అయితే లెమన్ ఆనియన్తో గార్నిష్ అయితే చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.